హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు 139 స్క్వేర్ యార్డ్స్‌లో మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 2 బీహెచ్‌కే హౌసు. ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 26 ఫీట్స్, డెప్త్ వచ్చేసి 48, టోటల్ 139 స్క్వేర్ యార్డ్స్. ఇంటి ముందు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. డ్రైనేజ్, మంజీరా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సీసీ రోడ్ అండర్ ప్రోగ్రెస్‌లో ఉంది. సో, ఈ హౌస్ మనకు 89 లాక్స్ చెప్తున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్‌కొచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఉప్పల్ బస్ స్టాప్‌కి 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఇది బోడుప్పల్‌లో క్రాంతి కాలనీలో ఉంటుందండి. సో, స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంటి చుట్టూరా యాజ్ పర్ వాస్తు గల్లీ కూడా ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. అండ్ సౌత్ సైడ్ 1 ఫీట్ గల్లీ ఇచ్చారు. మనకి ఇన్నోవా కార్ పార్కింగ్ ఉంది. మనకి ఇటాలియన్ మార్బుల్స్ ఎలివేషన్‌లో వేయడం జరిగింది. సో, మెయిన్ డోర్ టేక్ డోర్‌తో కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, హౌస్ మాత్రం రెడీ టు మూవ్ ఉందండి. అర్జెంట్ సేల్ ఉంది. 89 లాక్స్ చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్. మనకు ఫ్లోర్‌లో మనకు ఆహ్, మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. గ్రానైట్ మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనకు సీలింగ్ ఎవ్రీథింగ్ ఫినిషింగ్ చేయబడి ఉన్నాయి. కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. రైట్ సైడ్‌లో మాస్టర్ బెడ్‌రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తున్నాను. సో, ఈ మాస్టర్ బెడ్‌రూము మనకు 12x10 సైజులో ఇచ్చారు. బార్డర్ పట్టీ కూడా యూజ్ చేయడం జరిగింది. సో, ఈ మార్బుల్స్ మనకు గ్లాస్ ఫినిషింగ్, పాలిషింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు అటాచ్డ్ బాత్రూమ్, లో రూఫ్ కూడా ఇచ్చారు మాస్టర్ బెడ్‌రూమ్‌లో. బెడ్‌రూమ్ కూడా చాలా స్పేసియస్‌గా ఇచ్చారు. సో, ఇందులో నీట్ ఫినిషింగ్ టైల్స్ అండ్ మనకు వెస్టర్న్ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూము. సో, ప్రైస్ మాత్రం 89 లాక్స్ చెప్తున్నారు. నెగోషియబుల్. ఇక్కడ చూసినట్లయితే మనకు కామన్ వాష్‌రూమ్‌లో టైల్స్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్‌లో. అండ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లోకొచ్చాను. చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా మనకు సైజ్ వచ్చేసి 9x10లో ఉంది. అండ్ డెప్త్ 10 ఫీట్స్, విడ్త్ 9 ఫీట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే బార్డర్ పట్టీలు కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. మంచి డిజైనింగ్‌లో. అండ్ ఇక్కడ చూడండి, మనకొక ఆర్చ్ ప్రొవైడ్ చేయడం జరిగింది హాల్ నుండి డైనింగ్‌కి. డైనింగ్ కూడా మనకు 10x9 ఇచ్చారు. అండ్ ఇక్కడ పూజ రూము, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. పూజ రూమ్‌లో మనకు వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పట్టి ఇవ్వడం జరిగింది. ఓం గాని, మనకు స్వస్తిక్ గాని. ఇక్కడ సింక్ అండ్ టైల్స్ కూడా, కిచెన్ టైల్స్ చాలా నీట్ ఫినిషింగ్ ఉన్నాయి. ఇక్కడ విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. ప్రొవిజన్ కూడా ఉన్నాయి. అండ్ ఇదండి టోటల్‌గా ఇండిపెండెంట్ హౌస్ మనకు 2 బీహెచ్‌కే 139 స్క్వేర్ యార్డ్స్, ఓన్లీ 89 లాక్స్. మనకు డ్రైనేజ్, మంజీరా వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో బోరు, సంపు వేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే సౌత్ సైడ్ 1 ఫీట్ గల్లీ. ఆగ్నేయంలో మనకు వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యంలో మనకు బోరు, సంపు కూడా వేయడం జరిగింది. చూడండి, 2 ఫీట్ గల్లీ ఇచ్చారు నార్త్‌లో. సో, ఇదండి టోటల్‌గా హౌసు రెడీ టు మూవ్ ఉంది. సో, మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇదండి టోటల్‌గా హౌసు. హ్మ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫైనల్‌గా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే నేను మరిన్ని మంచి మంచి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు వస్తాను. అండ్ పైన చూడండి, టెర్రస్ పైకి వెళ్తున్నాను. స్టెప్స్‌కి గ్రానైట్ యూజ్ చేశారు. మన ఫ్లోర్‌లో మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. పార్కింగ్‌లో తాండూర్ బండ. సో, మొత్తానికి మనకు 12 పిల్లర్స్ యూజ్ చేయడం జరిగింది. సో, హౌస్ మాత్రం చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీరభద్ర రియల్ ఎస్టేట్. ప్లీజ్